హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్. ఈరోజు మీకు స్వీట్ కార్న్ సూప్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కాలంలో కానీ చలికాలంలో కానీ ఎక్కువగా సూప్స్ తాగాలనిపిస్తుంది కదా. వెదర్ అనేది కూల్గా ఉన్నప్పుడు హాట్గా తాగాలనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ సీజన్లో ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. దీనికి కావలసిన పదార్థాలు: 3/4 కప్పు స్వీట్ కార్న్, 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి, 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్, కొంచెం కొత్తిమీర, 2-3 వెల్లుల్లి రెబ్బలని చిన్న ముక్కలుగా కట్ చేసినవి, 1 గ్లాస్ వాటర్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 3/4 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు వాటర్ మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తరువాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని దీనిని కూడా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తరువాత దీనిలోకి స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. స్వీట్ కార్న్ని పచ్చివి వేసుకోండి. స్వీట్ కార్న్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 750 ml వాటర్, అంటే 3/4 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత మూత తీసి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. కొద్దిసేపు మరిగిన తరువాత పైన ఒక తేటలాగా ఫామ్ అవుతుంది. ఆ తేటను మనం తీసేసేయాలి అన్నమాట. వీలైనంత వరకు ఎంత వస్తే అంత పైన ఉన్న తేటను తీసేయాలి. లేదంటే సూప్ టేస్ట్ మారిపోతుంది అన్నమాట. సో ఇలా తేటని తీసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఉడికించండి. ఇందులో వేసిన వెజిటేబుల్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. స్వీట్ కార్న్, క్యారెట్ మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సూప్ థిక్నెస్ కోసం కార్న్ ఫ్లోర్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్కి 2 స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకొని సూప్లో వేసుకొని తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఇది ఉండలు కట్టకుండా ఉండాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సూప్ను మొత్తం తిప్పుకోవాలండి. తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు దీనిని ఉడకనివ్వాలి. ఇవి మొత్తం ఉడికిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సూప్ని సర్వ్ చేసుకోవాలి. అంతే. బయట నుండి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే హెల్తీగా కార్న్ సూప్ని రెడీ చేసుకోవచ్చండి. ఇది పిల్లలకి కానీ పెద్దలకు కానీ వేడిగా సర్వ్ చేసుకుంటూ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది.